యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మును? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడును? చాలండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మును? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడును అంటున్నాడు కదా. అక్కడ ఏదైతే ప్రవచనం ఏదైతే మాట్లాడాడో అదే ప్రవచనాన్ని యోహాను సువార్త 12వ అధ్యాయం 38లో వచ్చేసరికి ఏమంటున్నాడు? ప్రభువు వర్తమానము. నమ్మినవాడెవడు? ప్రభువు యొక్క వర్తమానం. అక్కడ పాత నిబంధనలో యెహోవాగా కనబడుతున్న ఆ యెహోవా శరీరధారిగా భూమి మీదకి వచ్చి వర్తమానం చేస్తుంటేనంట. ఆ వర్తమానాన్ని ఎవడు నమ్మాడు? ఎవడో నమ్మలేదంట. ఎవడో నమ్మలేదంట. పాత నిబంధనలో ఏదైతే యెహోవాగా వర్తమానాన్ని యెషయా గారి ద్వారా పంపించాడో అదే వర్తమానాన్ని యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా ఆ దేవుడే భూమి మీదకి వచ్చి చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మట్లేదంట. అంటే నమ్మటలేదు అని అంటే ఆ ప్రవచనం అక్షరాల యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరింది. ఈ మాట నేనెందుకు మీకు చెప్తున్నానో తెలుసా? ఇప్పుడు అదే వాక్యము మీతో మాట్లాడుతుంది. మీరు నమ్ముతున్నారా? ఒక్కసారి హృదయం మీద చేసుకుని ఒకసారి మన హృదయాన్ని మనస్సాక్షిని అడిగితే మనం నమ్ముతున్నామా? నిజంగా నమ్ముతున్నామా? నిజంగా నమ్మేవారం అయితే ఎలాంటి కష్టం వచ్చినా నా అత్యున్నతమైన సింహాసనం మీద నా దేవుడు ఉన్నాడు అన్న ధైర్యం నీ హృదయంలో ఉంటుంది. ఆ ధైర్యం నీ హృదయంలో లేదు అని అంటే ఆ రోజు యెహోవాగా చెబుతున్న యేసుక్రీస్తు చెప్పిన మాట వారు నమ్మలేదు. యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా భూమి మీదకి వచ్చి ఇజ్రాయేలీ వారితో చెప్తున్న వారు నమ్మలేదు. ఈరోజు వాక్యం ద్వారా నా ద్వారా మాట్లాడుతున్న ఈ మాట వింటున్న మీరు కూడా ఆ ధైర్యం మీలో లేకపోతే మనం కూడా నమ్మలేనట్టే. వాళ్ళు ఏదైతే స్థితిలో ఉన్నారో, ఇశ్రాయేలీయులు ఏదైతే స్థితిలో ఉన్నారో, ఈరోజు నువ్వు నేను కూడా ఆయన పైన ఆధారపడిపోతే, దేవుడు ఉన్నాడు అన్న ధైర్యం మనలో లేకపోతే మన స్థితి ఆ రోజు వాళ్ళ స్థితి రెండు కూడా ఈక్వల్, రెండు ఒక్కటే. ప్రియమైన వారలారా, వాక్యము మనకేం పుట్టించాలంట? ధైర్యం పుట్టించాలంట. వాక్యం మనకేం పుట్టించాలి? నిరీక్షణనివ్వాలి. ఇస్తుందా వాక్యం మనకి నిరీక్షణను? ధైర్యం పుట్టిస్తుందా వాక్యం మనకి? ఒక్కసారి ఆలోచించండి, మనస్సాక్షిని బట్టి ఆలోచించండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా దేవుడు నన్ను రక్షించగలడు అన్న ధైర్యం ఒక యోబు గారిని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. యోబు గారు ఎంత నీతిమంతుడో చూసావా? ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినా ఇదిగో భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుంది, భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుంది.